ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుండి డిసెంబర్ నెల 31, 2026 సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2026వ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభమవడం, అందులో 1వ తారీఖున రోహిణీ నక్షత్రం అయింది. గురువారం రోజున రోహిణీ నక్షత్రము, అందులో గురువారము. గురు అంటే గురువు యొక్క రోజు, చంద్రుడి యొక్క నక్షత్రము. అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది. ఇది చాలా విశేషంగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరము విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమి రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా 2026 క్యాలెండరు మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలను ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదాయం 14, వ్యయం 11. కనుక సత్ప్రవర్తన, సన్మార్గము, ఆధ్యాత్మిక చింతన, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనేటువంటి మీ యొక్క ముందు చూపుతో ఉండడం వలన 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 11 రూపాయలు ఖర్చు పొంచి ఉంది. కనుక 3 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, భవనాలు, ఇంటి స్థలాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు, ఇంటికి విలాసమైన వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఆ శని భగవానుడు మీకు సత్ప్రవర్తన నేర్పించడం వలన, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వలన, ఎవరి వస్తువులు ముట్టుకోకపోవడం కావడం వలన, ధర్మబద్ధంగా ఉండడం వలన, నీతి, న్యాయం, ధర్మానికి మీనరాశి వారు కేంద్ర బిందువులుగా ఉండడం వలన సమాజంలో ఎనలేనటువంటి కీర్తి, ప్రతిష్ట, రాజసన్మానము, శాల్వాలతో సత్కరించబడము, పుష్పమాలికలతో వేదికపైన మాట్లాడే అధికార అవకాశాన్ని మీరు సంపాదించబోతున్నారు. కనుక వీలైనంత వరకు భక్తి మార్గంలో ఉండడం వలనే, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలనే మీకు అంతా మంచే కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, సంపూర్ణమైనటువంటి సినిమా రంగాల్లో ఉండబడిన వారు, హాస్య నటులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసే వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, రుద్రాభిషేకము, యమునా నది పుష్కర స్నానము మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని, యోగాన్ని కలిగించబోతుందని చెప్పి గమనించగలగాలి.